చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. చేనేత కులాల ఐక్యతను చాటేలా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించడంతో పాటు కార్మికులకు స్థిరమైన ఉపాధి, ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాధవ్ తెలిపారు. సాంప్రదాయ చేనేత కళను పరిరక్షించడంతో పాటు యువత ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు తీసుకొస్తామని మాధవ్ పేర్కొన్నారు. ఏ ఉద్యమం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో, ఏ వస్త్రం కారణంగా దేశానికి ప్రగతి సాధించామో, ప్రపంచంలో బంగారు పిచ్చుకగా ఈ దేశం ఎందుకు కొనియాడబడింది, ప్రపంచ నాగరికతకి ఈ దేశం ఏ విధంగా ఆలంబన అయింది, దానంతటికీ కారణం చేనేత. కనుక అటువంటి చేనేతకి చేయూత ఇవ్వటమే మన యొక్క లక్ష్యం. కనుక కూటమి నేతృత్వంలో చేస్తున్న అనేక రకాల విషయాలతో పాటు చేనేత సంబంధించిన కులాలందరినీ కూడా ఒక ఐక్యత రాగంతో వాళ్ళని ఆదుకునే విధంగా పెద్ద ఎత్తున ఉండాలి అని చెప్పి, మన సంస్కృతి సాంప్రదాయాలకి అత్యంత పట్టుకొమ్మగా ఉన్న ఈ యొక్క చేనేత పరిశ్రమ ఏదైతుందో అది ప్రజ్వరిల్లాలి, దాన్ని ముందుకెళ్లాలని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయటం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు చేనేతకి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం ఇతిహాసంలో అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఆ విధంగా ముందుకెళ్ళటం జరిగింది. ఈ ప్రాంతం యొక్క ప్రగతిలో అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన చేనేతకి పెద్ద ఎత్తున మేము ఆలంబనంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం.